Praise Lord everyone. Bible reading in 1 year. Day 82 September 20. న్యాయాధిపతులు 3వ అధ్యాయం నుండి చదువుకుందాం. ఇశ్రాయేలులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారినందరినీ శోధించి ఇశ్రాయేలు తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిస్తీన్ల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయర్హెల్మోను మొదలుకొని హామాతు వరకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనినట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకే ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరమ్నాహారాయిము యొక్క రాజైన కూషన్రిషాతాయిము చేతులకు దాసులగుటకే వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలు 8 సంవత్సరములు కూషన్రిషాతాయిమునకు దాసులుగా ఉండిరి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను కనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నాహారాయిము రాజైన కూషన్రిషాతాయిము అతని చేతికి అప్పగించెను. అతడు కూషన్రిషాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. అతడు అమ్మోనీలను, అమాలేకులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలును ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇశ్రాయేలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడైన గేరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు 3 పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రంలో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. ఏహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసిలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలెను అనగా అతడు తన యుద్ధ నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పెను. ఏహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను. ఏహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీది నుండి లేచెను. అప్పుడు ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతన్ని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా కొవ్వు కత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను. అది వెనుక నుండి బయటికి వచ్చి ఉండెను. అప్పుడు ఏహూదు పంచపాలిలోనికి బయలు వెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపివేసి గడియ పెట్టెను. అతడు బయలు వెళ్ళిన తర్వాత ఆ రాజదాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను. కనుక వారు అతడు చల్లని గదిలో శంఖానివర్తికి పోయి ఉన్నాడనుకొని తాము సిగ్గువింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను. వారు తడువు చేయుచుండగా ఏహూదు తప్పించుకొని పెసిలీమును దాటి షెయిరాకు పారిపోయాను. అతడు వచ్చి ఎఫ్రామీల కొండలో బూరను ఊదగా ఇశ్రాయేలు మన్యప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడు అనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి
మోయాబు నెదిటి యోర్దాను రేవులను పట్టుకొని ఎవరిని దాటనీయలేదు. ఆ కాలంన వారు మోయాబీలలో బలము కల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలు చేతి క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. అతని తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలును రక్షించెను. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కేదేష్లో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలూనులోను 10,000 మంది మనుషులను దాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదినని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేషునకు వెళ్ళెను. బారాకు జెబూలూనీలను నఫ్తాలీలను కేదేషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హేబెరు మోషే మామయ్య అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కేదేషునొద్దనున్న జయనన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. అబినోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయినని సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనములను పిలిపింపగా, దెబోరా, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరుమగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హేబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను కనుక సిసేరా కాలినడకను కయీనీయుడైన హేబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడుకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు, దప్పిగొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచుండగా అతడు, గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగినడలా నీవు ఎవడనూ లేడని చెప్పవలెననెను. పిమ్మట హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొనవచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనిషిని నీకు చూపించేదనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో నుండెను.
ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. తర్వాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేళ్ల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధంగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.